హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్షి డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి సైకాలజీకి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ అయితే చూద్దాము. అందులో ఫస్ట్ బిట్ వచ్చేసి వ్యక్తిగత ప్రజ్ఞా పరీక్షకు ఉదాహరణ. ఆప్షన్స్: ఫస్ట్ వచ్చేసి ఆర్మీ ఆల్ఫా పరీక్ష, ఆప్షన్ 2 జనరల్ మెంటల్ ఎబిలిటీ టెస్ట్, ఆప్షన్ 3 రావెన్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్, ఆప్షన్ 4 భాటియా ప్రజ్ఞామాపిని అనేసి ఇచ్చారండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అండి, భాటియా ప్రజ్ఞామాపిని. వ్యక్తిగత ప్రజ్ఞా పరీక్షకు ఉదాహరణ ఏది అంటే భాటియా ప్రజ్ఞామాపిని. నెక్స్ట్ క్వశ్చన్, దీనిని పోరాట పలాయన గ్రంథిగా పిలుస్తారు. ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ది పార్శ్వఅవుటు గ్రంథి, ఆప్షన్ 2 అధివృక్క గ్రంథి, ఆప్షన్ 3 పీయూష గ్రంథి, ఆప్షన్ 4 అవటు గ్రంథి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అధివృక్క గ్రంథి అండి. పోరాట పలాయన గ్రంథి అని దేన్ని పిలుస్తారంటే అధివృక్క గ్రంథి. నెక్స్ట్ క్వశ్చన్, శ్రీధరు కుక్కపిల్లతో ఆడుకోవాలని ఉంది, కానీ అది కరుస్తుందేమోనని భయపడుతూ ఉన్నాడు. సో శ్రీధర్ సంఘర్షణ అనేసి అడిగారు. సో ఇక్కడ ఆప్షన్స్ ఫస్ట్ది ఉపగమ పరిహార, నెక్స్ట్ సెకండ్ వన్ చూసుకున్నట్లయితే ఉపగమ పరిహార సంఘర్షణ అండి. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ వచ్చేసి పరిహార, నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి ఉపగమ అలాగే పరిహార సంఘర్షణ అనేసి ఇచ్చారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే క్వశ్చన్ ఆడుకోవాలని ఉంది, ఒకటి ఇష్టము అలాగే ఒకటి ఇష్టం లేదండి. సో మనకు కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందండి, ఉపగమ పరిహార సంఘర్షణ. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ చూద్దాము. ఎరిక్సన్ ప్రకారము సన్నిహితము ఏకాంతం అనే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి కనబడే దశ. ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి కౌమార దశ, ఆప్షన్ 2 పూర్వ వయోజన దశ, ఆప్షన్ 3 మధ్య వయోజన దశ, ఆప్షన్ 4 శైశవ దశ అనేసి ఇచ్చారండి. సో మనకు ఆప్షన్స్ చూసుకున్నట్లయితే కౌమార దశలో వచ్చేసి పాత్ర గుర్తింపు సందిగ్ధత అనేటటువంటి క్లిష్ట పరిస్థితి ఉంటుందండి. నెక్స్ట్ పూర్వ వయోజన దశ చూసుకున్నట్లయితే సాన్నిహిత్యము ఏకాంతము అనేటటువంటి మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి ఏర్పడుతుంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ మధ్య వయోజన దశ చూసుకున్నట్లయితే దీంట్లో ఉత్పాదకత స్తబ్దత అనేటటువంటి క్లిష్ట పరిస్థితి. శైశవ దశ వచ్చేసి మనకు పూర్వ శైశవ దశ ఉందండి, దీంట్లో నమ్మకము అపనమ్మకము అనేటటువంటి క్లిష్ట పరిస్థితి అయితే ఏర్పడుతుంది. సో ఇక్కడ మనల్ని సాన్నిహిత్యము ఏకాంతం అని అడిగారు కాబట్టి సో ఇది వచ్చేసి మనకు పూర్వ వయోజన దశలో కనబడుతుంది. నెక్స్ట్ బిట్ చూద్దాము. రాజేష్కు తనను అకారణంగా దండించిన ఉపాధ్యాయుడిపైన కోపం వచ్చింది. రాజేష్ ఆ కోపాన్ని చెల్లిపై చూపాడు. దీనిని వివరించే రక్షణ తంత్రం ఏది అనేసి అడిగారు. ఆప్షన్స్ ఫస్ట్ది దమనము, ఆప్షన్ 2 ప్రక్షేపణ, ఆప్షన్ 3 విస్థాపనము, ఆప్షన్ 4 పరిహారము అనేసి ఇచ్చారండి. సో ఒకరి మీద ఉన్నటువంటి కోపాన్ని మరొకరి మీద చూపించినట్లయితే దాన్ని ఏమంటామండి, విస్థాపనము అంటాము. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రతి వ్యక్తిలో సార్వత్రిక భాషా విభాగం ఉంటుందని అన్నవారు. ఆప్షన్స్ ఫస్ట్ది చోమ్స్కీ, ఆప్షన్ 3 ఎరిక్సన్, ఆప్షన్ 2 పావ్లోవ్, ఆప్షన్ 4 బ్రూనర్ అనేసి ఇచ్చారండి. సార్వత్రిక భాషా విభాగం ఉంటుందని చెప్పినటువంటి వ్యక్తి ఎవరండి, చోమ్స్కీ. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్, స్వయం అంగీకార సూత్రాల నైతికతగా కోల్బర్గ్ పేర్కొన్న స్థాయి. ఆప్షన్స్ ఫస్ట్ది పూర్వ సాంప్రదాయ నైతిక, ఆప్షన్ 2 సాంప్రదాయ నైతికత, ఆప్షన్ 3 ఉత్తర సాంప్రదాయ నైతికత, ఆప్షన్ 4 మంచి బాలుని నైతికత అనేసి ఇచ్చారండి. మనకు కోల్బర్గ్ దాంట్లో చూసుకున్నట్లయితే దీంట్లో వచ్చేసి మనకు పూర్వ సాంప్రదాయి అలాగే సాంప్రదాయి ఉత్తర సాంప్రదాయి అని 3 స్టేజెస్ అయితే ఉన్నాయి కదా. వీటిల్లో మళ్ళీ వచ్చేసి మనకు 6 స్టేజ్లు అయితే ఉన్నాయండి. సో ఇక్కడ స్వయం అంగీకారం అంటే మనకు వ్యక్తి అంతరాత్మ ఆత్మసాక్షి ఇవన్నీ కూడా మనకు దేంట్లో కనిపిస్తాయండి, ఉత్తర సాంప్రదాయ నైతికత స్థాయిలో కనిపిస్తాయి. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ మనకు పూర్వ సాంప్రదాయ నైతికతలో వచ్చేసి శిక్ష, విధేయత, బహుమతులు, అవసరాల నీతి, సహజ సంతోషము ఇవన్నీ మనకు పూర్వ నైతికత స్థాయిలో ఉంటాయి.
నెక్స్ట్ సాంప్రదాయ నైతికతలో వచ్చేసి మంచి బాలుడు, సామాజిక అంగీకారము, అధికారము ఇవన్నీ వస్తాయన్నమాట. ఇది ఉత్తర సాంప్రదాయ స్థాయిలో మనకి ఏంటంటే ప్రజాస్వామ్యానికి సంబంధించి చట్టాలను పాటించడము, బాధ్యతలను పాటించడము, అలాగే వ్యక్తి యొక్క అంతరాత్మకు సంబంధించి వాళ్ళ యొక్క ఆత్మసాక్షికి సంబంధించి చేయడం జరుగుతుందన్నమాట. సో ఇక్కడ మనకు స్వయం అంగీకార, సూత్రాల నైతికత ఇవన్నీ మనకు దేంట్లో ఉంటాయండి? ఉత్తర సాంప్రదాయంలో ఉంటాయి. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. పియాజే ప్రకారము పూర్వ ప్రచాలక దశ పరిమితి కానిది అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ది సర్వాత్మకవాదము, ఆప్షన్ 2 అవిపర్యాత్మక భావన, ఆప్షన్ 3 పదిలపరుచుకునే భావన, ఆప్షన్ 4 వస్తు శాశ్వతత్వము అనేసి ఇచ్చారు. సో మనకు పియాజేలో కూడా 4 సంజ్ఞానాత్మక వికాసాలు అయితే ఉన్నాయండి. ఇంద్రియ చాలక దశ, పూర్వ ప్రచాలక దశ, మూర్త ప్రచాలక దశ, అమూర్త ప్రచాలక దశ ఇవన్నీ ఉన్నాయి కదా. దీంట్లో మనకు పూర్వ ప్రచాలక దశలో వచ్చేసి మళ్ళీ 4 అయితే ఉంటాయండి. అవి ఏంటి? సర్వాత్మకవాదం అంటే ప్రాణం లేని వాటికి ప్రాణం ఉన్నట్టు ఆపాదించడము, అలాగే అవిపర్యాత్మక భావనాలోపము, పదిలపరుచుకునే భావన ఉంటుంది. అహంకేంద్రవాదం కూడా ఈ పూర్వ ప్రచాలక దశలో ఉంటుందండి. అహంకేంద్రవాదం. ఇక్కడ మనకు వస్తు శాశ్వతత్వం అనేది దేంట్లో ఉంటుందండి? ఇంద్రియ చాలక దశలో ఉంటుంది. సో ఇక్కడ కానిది ఏంటిది? ఆప్షన్ 4 వస్తు శాశ్వతత్వం వచ్చేసి మనకు ఇంద్రియ చాలక దశలో ఉంటుందండి. పూర్వ ప్రచాలక దశలో ఏమేమి ఉంటాయి? సర్వాత్మకవాదం ఉంటుంది, పదిలపరుచుకునే భావన ఉంటుంది, అవిపర్యాత్మక భావన ఉంటుంది, అహంకేంద్రవాదం ఉంటుందండి. సో ఇక్కడ కానిది అడిగారు కాబట్టి ఏమవుతుంది? ఆప్షన్ 4 వస్తు శాశ్వతత్వము. ఇది వచ్చి మనకి ఇంద్రియ చాలక దశలో ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. విద్యార్థుల వైఖరిపై వార్తాపత్రికల ప్రభావము అనే అంశంపై ఉపాధ్యాయుడు ప్రయోగాన్ని నిర్వహించాడు. ఇందులో విద్యార్థుల వైఖరి అనేది ఏది అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ది స్వతంత్ర చరము, పరతంత్ర చరము, జోక్య చరము, సామూహిక చరము అనేసి ఇచ్చారండి. విద్యార్థుల యొక్క వైఖరి అనేది మనకు ఏ చరానికి వస్తుందండి? పరతంత్ర చరం అండి. పరతంత్ర చరము. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి క్రింది వారిలో అనువంశికవాది. ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి లాంగ్ఫీల్డ్, నెక్స్ట్ వచ్చేసి వాట్సన్, వుడ్వర్త్, గ్రిగర్ మెండల్ అనేసి ఇచ్చారండి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏమవుతుందండి? గ్రిగర్ మెండల్ వచ్చేసి మనకు అనువంశికవాది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. భేదాత్మక సహజ సామర్థ్య పరీక్ష డాట్ యొక్క ఉప పరీక్షల్లో లేనిది ఏది అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ది శాబ్దిక వివేచనము, ఆప్షన్ 2 వస్తు సమైక్య, ఆప్షన్ 3 స్థాన సంబంధాలు, ఆప్షన్ 4 అమూర్త వివేచనం అనేసి ఇచ్చారండి. సో ఉప పరీక్షల్లో లేనిది ఏంటిదండి? వస్తు సమైక్య అండి. మనకు డాట్లో వచ్చేసి శాబ్దిక వివేచనము, స్థాన సంబంధాలు, అలాగే అమూర్త వివేచనం ఇవన్నీ కూడా ఉంటాయి. నెక్స్ట్ బిట్ చూద్దాము. గాయత్రికి మానసిక వికాస లోపం ఉంది. ఇది ఆమె భాషా వికాసంను ప్రభావితం చేస్తుంది. దీన్ని సూచించే వికాస సూత్రం ఏది అనేసి ఇచ్చారు. సో ఆప్షన్స్ ఫస్ట్ది వికాసం ఒక పరస్పర చర్య, ఆప్షన్ 2 వివిధ వికాసాలు పరస్పర సంబంధాలుగా కొనసాగుతాయి, ఆప్షన్ 3 వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది, ఆప్షన్ 4 వికాసాన్ని ప్రాగుప్తీకరించవచ్చు అనేసి ఇచ్చారండి. సో కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందంటే వివిధ వికాసాలు పరస్పర సంబంధాలుగా కొనసాగుతాయి అండి. గాయత్రికి వచ్చేసి మానసిక వికాస లోపం ఉంది. ఇది ఆమె భాషా వికాసమును కూడా ప్రభావితం చేస్తుందన్నమాట. అంటే ఆ మాట్లాడడానికి కూడా ఇది వచ్చేసి ఇబ్బందిగా ఉంటుంది. సో దీన్ని సూచించే వికాస సూత్రం ఏదండి? వివిధ వికాసాలు పరస్పర సంబంధాలుగా కొనసాగుతాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. సతీష్ ఒక అర్ధరహిత పదాల జాబితాను 25 ప్రయత్నాలలో నేర్చుకున్నాడు. ఒక నెల తర్వాత అదే జాబితాను మరలా నేర్చుకోమనగా ఈసారి అతడు 10 ప్రయత్నాల్లో నేర్చుకున్నాడు. అయితే సతీష్ పొదుపు గణన ఎంత అనేసి అడిగారండి. మనకు పొదుపు గణనకి ఫార్ములా వచ్చేసి అసలు ప్రయత్నాలు మైనస్ పునరుభ్యాసన ప్రయత్నాలు బై అసలు ప్రయత్నాలు
ఇంటూ 100 అండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు అసలు ఫస్ట్ ఎన్ని ప్రయత్నాల్లో నేర్చుకున్నాడు? 25 ప్రయత్నాల్లో నేర్చుకున్నాడు. తర్వాత పునరుభ్యాసన ప్రయత్నాలు ఎన్నండి? 10 బై నెక్స్ట్ అసలు ప్రయత్నాలు ఇంటూ 100. ఇక్కడ 25 4s are 100. సో 25 మైనస్ 10 అంటే 15 అండి. 15 4s are ఎంత అవుతుందండి? 60. సో ఇతని యొక్క పొదుపు గణన ఎంత? 60%. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. పొదుపు గణన ఫార్ములా వచ్చేసి అసలు ప్రయత్నాలు మైనస్ పునరుభ్యాసన ప్రయత్నాలు బై అసలు ప్రయత్నాలు ఇంటూ 100 అండి. సో కంపల్సరీ క్వశ్చన్ అయితే ఉంటుంది. నెక్స్ట్ బిట్ అయితే చూద్దాము. మాస్లో ప్రతిపాదించిన సిద్ధాంతం ఏది అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ది అవసరాల అనుక్రమణిక సిద్ధాంతము, ఆప్షన్ 2 సాంఘిక అభ్యాసన సిద్ధాంతము, ఆప్షన్ 3 ద్వికారక సిద్ధాంతము, ఆప్షన్ 4 బహుకారక సిద్ధాంతము అనేసి ఇచ్చారండి. సో మాస్లో ప్రతిపాదించినటువంటి సిద్ధాంతం ఏదండి? అవసరాల అనుక్రమణిక సిద్ధాంతము. ఆప్షన్ 1 అండి. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ది చూసుకున్నట్లయితే జ్ఞానాత్మక రంగానికి చెందినది ఏది అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ది గ్రహించడము, ఆప్షన్ 2 మూల్యాంకనము, ఆప్షన్ 3 అనుకరణ, ఆప్షన్ 4 ప్రతిస్పందించడం అనేసి ఇచ్చారండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు జ్ఞానాత్మక రంగానికి చెందింది ఏంటండి? మూల్యాంకనము. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ గ్రహించడము, ప్రతిస్పందించడము ఈ రెండు వచ్చేసి మనకు భావావేశ రంగానికి సంబంధించినవండి. భావావేశ రంగం. అనుకరణ వచ్చేసి మనకు మానసిక చలనాత్మక రంగానికి సంబంధించింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. తెల్లపిల్లి అంటే భయపడే వ్యక్తి తెల్లని వస్తువులు చూస్తే కూడా భయపడుతున్నాడు. పావులో ప్రకారం ఇది అనేసి అడుగుతున్నారు. ఆప్షన్స్ ఫస్ట్ది ఉద్దీపన విచక్షణ, ఆప్షన్ 2 ఉద్దీపన సామాన్యీకరణ, ఆప్షన్ 3 ఉన్నత క్రమ నిబంధన, ఆప్షన్ 4 విరమణ అనేసి ఇచ్చారండి. సో కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందండి? ఆప్షన్ 2 ఉద్దీపన సామాన్యీకరణ. ఇక్కడ తెల్లపిల్లి అంటే భయపడే వ్యక్తి వచ్చేసి తెల్లని వస్తువులను చూస్తే కూడా భయపడుతున్నాడు. అంటే ఆ తెల్లని వస్తువు కూడా పిల్లే ఏమోనని భయపడుతున్నాడు. ఎందుకు? అవి రెండు సేమ్ కలర్స్ ఉండడం వల్ల. సో దాన్ని ఏమంటాము? సామాన్యీకరణ అంటాం. సో కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? ఉద్దీపన సామాన్యీకరణ. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. వైగోట్స్కీ ప్రకారము క్రింది వానిలో ఉన్నత స్థాయి మానసిక ప్రక్రియ. ఆప్షన్స్ ఫస్ట్ది విచక్షణ, నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి ప్రశ్నించడం, ఆప్షన్ 3 పోల్చడం, ఆప్షన్ 4 పరిశీలించడం అనేసి ఇచ్చారండి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఉన్నత స్థాయి మానసిక ప్రక్రియ ఏది అంటే విచక్షణ అండి. వైగోట్స్కీ ప్రకారము ఉన్నత స్థాయి మానసిక ప్రక్రియ వచ్చేసి విచక్షణ. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ చూద్దాము. అనుకరణ అభ్యాసనంలో మొదటి సోపానం ఏది అనేసి ఇచ్చారండి. అనుకరణ అభ్యాసనంలో మొదటిది ఏదండి? అవధానము వచ్చేసి మనకు మొదటి సోపానం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. టైప్ రైటింగ్ నేర్చుకున్న వ్యక్తి క్రికెట్ ఆడటం నేర్చుకోదలిస్తే జరిగే అభ్యాసన బదలాయింపు రకం ఏది అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ది అనుకూల బదలాయింపు, ఆప్షన్ 2 ప్రతికూల బదలాయింపు, ఆప్షన్ 3 శూన్య బదలాయింపు, ఆప్షన్ 4 ద్విపార్శ్వ బదలాయింపు అనేసి ఇచ్చారండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు అనుకూల బదలాయింపు అంటే ఒక దాంట్లో నేర్చుకున్నది ఇంకొక దాంట్లో యూజ్ అవుతే దాన్ని అనుకూలము అంటామండి. ప్రతికూలము అంటే ఒక దాంట్లో నేర్చుకున్నది రెండవ దాంట్లో వచ్చేసి మనకు ఆటంకపరుస్తూ ఉంటే, ఆటంకం అంటే రెండిటికి కొంచెం డిఫరెన్సెస్ ఉండడం వల్ల మనము కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటే దాన్ని ప్రతికూల బదలాయింపు అంటామండి. నెక్స్ట్ శూన్య బదలాయింపు అంటే మనకు ఎటువంటి ప్రయోజనం ఉండదు. అంటే మనం మొదట నేర్చుకున్నది వేరు, రెండో సెకండ్ టైం నేర్చుకునేది వేరండి. సో ఈ రెండిటికి ఎటువంటి సంబంధము ఉండదు, ఎటువంటి బదలాయింపు అనేది జరగదు. సో అప్పుడు దాన్ని ఏమంటాము? శూన్య బదలాయింపు అంటాం. ద్విపార్శ్వ బదలాయింపు అంటే కుడి చేత్తో రాసింది మళ్ళీ కుడి కాలుతో రాయడం కానీ, ఎడమ చేత్తో రాసేది ఎడమ కాలుతో రాస్తే దాన్ని ద్విపార్శ్వ బదలాయింపు అంటామండి. సో ఇక్కడ టైప్ రైటింగ్కు క్రికెట్కు మనకి ఎటువంటి బదలాయింపు అనేది జరగదనమాట. ఈ రెండు
డిఫరెన్స్, ఈ రెండు వేరువేరు కాబట్టి వీటిల్లో మనకు ఎటువంటి బదలాయింపు జరగదు. సో దాన్ని మనము ఏమని చెప్తామండి? శూన్య బదలాయింపు. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. డిస్లెక్సియా అనేది ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి పఠనపరమైన వైకల్యము, ఆప్షన్ 2 రాతపరమైన వైకల్యం, ఆప్షన్ 3 గణితపరమైన వైకల్యము, ఆప్షన్ 4 ఏకాగ్రతాలోపం అనేసి ఇచ్చారండి. సో ఇది కూడా మనకు కంపల్సరీ ఎగ్జామ్లో క్వశ్చన్ అయితే అడుగుతూ వస్తున్నారండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే డిస్లెక్సియా అండి. డిస్లెక్సియా అంటే మనకు పఠనపరమైనటువంటి వైకల్యాన్ని డిస్లెక్సియా అంటాం. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ రాతపరమైన వైకల్యం చూసుకుంటే రాతపరమైన అంటే మనకు లేఖన వైకల్యం అండి. సో దాన్ని డిస్గ్రాఫియా అనేసి పిలుస్తాము. నెక్స్ట్ గణితపరమైన వైకల్యాన్ని డిస్కాలిక్యులియా అనేసి చెప్తామండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఒక ప్రాథమిక పాఠశాలలో 92 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఆర్టీఈ యాక్ట్ 2009 ప్రకారం ఆ పాఠశాలకు కావాల్సిన ఉపాధ్యాయుల సంఖ్య ఎంత అనేసి ఇచ్చారండి. సో ఆర్టీఈ యాక్ట్ 2009కి సంబంధించి కూడా కంపల్సరీ ఒక క్వశ్చన్ అయితే అడుగుతూ ఉన్నారండి. కంపల్సరీగా ఈ యాక్ట్కి సంబంధించి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అయితే నేర్చుకోండి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి నలుగురండి. ఒక ప్రాథమిక పాఠశాలలో వచ్చేసి 92 మంది విద్యార్థులు చదువుతూ ఉంటే ఆ పాఠశాలకు కావాల్సిన ఉపాధ్యాయులు ఎంతమంది? 4. నెక్స్ట్ క్వశ్చన్. దీనిని సహాయార్థి కేంద్రిత మంత్రణం అంటారు. ఆప్షన్ ఫస్ట్ వచ్చేసి నిర్దేశిత మంత్రణము, ఆప్షన్ 2 అనిర్దేశిత మంత్రణం, ఆప్షన్ 3 శ్రేష్టగ్రహణ మంత్రణం, ఆప్షన్ 4 సామూహిక మంత్రణం అనేసి ఇచ్చారండి. సో కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందండి? అనిర్దేశిత మంత్రణంలో మనకు దీనిని సహాయార్థి కేంద్రిత మంత్రణం అని దేనిని పిలుస్తారు అంటే అనిర్దేశిత మంత్రణాన్ని పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. సహభాగి నాయకత్వంలో అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ది పరస్పర సంప్రదింపుల ద్వారా నిర్ణయాలు తీసుకుంటారు, ఆప్షన్ 2 నాయకుడు ఇచ్చిన ఆదేశాలను ప్రశ్నించే వీలు ఉండదు, ఆప్షన్ 3 నాయకుడు కేవలం ప్రత్యక్ష పాత్ర వహిస్తాడు, ఆప్షన్ 4 సభ్యులకు నాయకునికి మధ్య సంబంధం ఉండదు. సో దీంట్లో మనకు సహభాగి నాయకత్వం అంటే ఎలా ఉంటుందండి? పరస్పర సంప్రదింపుల ద్వారా నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుందండి. సో ఆ నాయకత్వాన్ని ఏమంటాము? సహభాగి నాయకత్వం అంటాము. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ చూద్దాము. బోధనా క్రమంలో క్రియాత్మక పద్ధతి, చిత్ర ప్రతిమా పద్ధతి, ప్రతీకాత్మక పద్ధతులను సూచించిన మనోవైజ్ఞానికవేత్త. ఆప్షన్స్ ఫస్ట్ ఇది వైగోట్స్కి, ఆప్షన్ 2 బ్రూనర్, ఆప్షన్ 3 పియాజే, ఆప్షన్ 4 థారండైక్ అనేసి ఇచ్చారండి. బోధనా క్రమంలో క్రియాత్మక పద్ధతి అలాగే చిత్ర ప్రతిమా పద్ధతి, ప్రతీకాత్మక పద్ధతులను సూచించిన మనోవైజ్ఞానికవేత్త అండి. ఎవరు? బ్రూనర్ అండి. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ది ప్రాజెక్టు పద్ధతిలో 3వ సోపానం ఏది అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ది పరిస్థితులను కల్పించడం, ఆప్షన్ 2 ప్రాజెక్టు ఎన్నుకోవటం, ఆప్షన్ 3 అమలు పరచడం, ఆప్షన్ 4 వ్యూహ రచన అనేసి ఇచ్చారండి. సో దీంట్లో మనకు ఫస్ట్ది ఏంటంటే ఫస్ట్ పరిస్థితులను కల్పించుకోవడం అండి, తర్వాత మనం ప్రాజెక్టు ఎన్నుకోవటము, నెక్స్ట్ వచ్చేసి వ్యూహ రచన, అమలు పరచడము, ఇవన్నీ కూడా వస్తాయి. సో మనకు 3వ సోపానం ఏమవుతుందండి? వ్యూహ రచన. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ చూద్దాము. బాలల హక్కులలో సమాచారాన్ని పొందే హక్కు దీనిలో భాగము. ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి అభివృద్ధి చెందే హక్కు, ఆప్షన్ 2 జీవించే హక్కు, ఆప్షన్ 3 భాగస్వామ్య హక్కు, ఆప్షన్ 4 రక్షణ పొందే హక్కు అనేసి ఇచ్చారండి. బాలల హక్కుల్లో సమాచారాన్ని పొందే హక్కు, సమాచారాన్ని పొందే హక్కు వచ్చేసి మనకు దేనిలో ఉంటుందండి? భాగస్వామ్య హక్కులో ఉంటుంది. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ చూద్దాము. 5 సంవత్సరాల వయసు గల మహేష్ యొక్క మానసిక వయసు 6 సంవత్సరాలండి. ఆయన ప్రజ్ఞాలబ్ధి అనేసి అడిగారు. సో మనకు ప్రజ్ఞాలబ్ధికి ఫార్ములా వచ్చేసి మానసిక వయసు అండి. మానసిక వయసు బై ఇక్కడ అసలు వయసు అండి. మానసిక వయసు బై అసలు వయసు ఇంటూ 100 అండి. ఇక్కడ ఇతనికి మానసిక వయసు ఎంత? 6 సంవత్సరాలు బై అసలు వయసు ఎంత? 5 ఇంటూ 100. 5 20s are 100, 6 2s are
120 అండి. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. ప్రజ్ఞాలబ్ధికి ఫార్ములా వచ్చేసి మానసిక వయసు బై అసలు వయసు ఇంటూ 100. ఇక్కడ మనకు మానసిక వయసు ఎంత? 6 సంవత్సరాలు. అయితే శారీరక వయసు ఎంత ఉంటుందండి? 5 సంవత్సరాలు ఇంటూ 100. సో దీన్ని మనము క్యాలిక్యులేషన్ చేస్తే ఎంత వస్తుంది? 120. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్ బిట్ అయితే చూద్దాము. రమ్య పరీక్షలకు తయారవుతూ మొదట లెక్కలు, తర్వాత భౌతిక శాస్త్రం నేర్చుకుంది. లెక్కల పరీక్ష రాస్తుంటే రమ్యకు భౌతిక శాస్త్రం మాత్రమే గుర్తుకొస్తుందన్నమాట. దీనికి కారణము ఆప్షన్స్. ఫస్ట్ వచ్చేసి పురోగమన అవరోధము, ఆప్షన్ 2 తిరోగమన అవరోధము, ఆప్షన్ 3 దమనము, ఆప్షన్ 4 సామాన్యీకరణము అనేది ఇచ్చారండి. ఇక్కడ మనకు ఈ రెండు వచ్చేసి ఒకేలాగా ఉండవు. సో దీన్ని సామాన్యీకరణం అనరు. దమనము అంటే మర్చిపోవడము, పురోగమన అవరోధం అంటే మనకు కొత్తది నేర్చుకోవటానికి ఇబ్బంది అవుతుంటే దాన్ని పురోగమన అవరోధం అంటాము. నెక్స్ట్ తిరోగమన అవరోధం అంటే పాతది గుర్తుకు తెచ్చుకోవటంలో ఇబ్బందిగా ఉంటే దాన్ని తిరోగమన అవరోధం అంటాం. ఇక్కడేంటి? లెక్కల పరీక్ష రాస్తుంటే రమ్యకు ఏం గుర్తొస్తుంది? ఇంతకుముందు నేర్చుకున్నటువంటి అంటే పాతది గుర్తుకు వస్తుంది అనమాట. సో కాబట్టి దీన్ని ఏమంటాము? తిరోగమన అవరోధము. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చను. చింతనం, అవధానం, సమస్య పరిష్కారం అనేవి దీని కిందికి వస్తాయి. ఆప్షన్స్. ఫస్ట్ వచ్చేసి ఉద్వేగ వికాసము, ఆప్షన్ 2 భౌతిక వికాసము, ఆప్షన్ 3 నైతిక వికాసము, ఆప్షన్ 4 మానసిక వికాసము అనేసి ఇచ్చారండి. చింతన, అవధానము, సమస్య పరిష్కారము ఇవి దేని కిందికి వస్తాయండి? మానసిక వికాసం కిందికి వస్తాయి. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్. NCF 2005 ప్రకారము లలిత కళలు అనే బోధనాంశము. ఆప్షన్స్. ఫస్ట్ వచ్చేసి పాఠశాల విద్యలో ప్రతి స్థాయిలో ఉండాలి, ఆప్షన్ 2 ప్రాథమిక స్థాయిలో మాత్రమే ఉండాలి, ఆప్షన్ 3 ఉన్నత పాఠశాల స్థాయిలో మాత్రమే ఉండాలి, ఆప్షన్ 4 పూర్వ ప్రాథమిక స్థాయిలో మాత్రమే ఉండాలి అనేసి ఇచ్చారు. సో మనకు కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందండి? ఈ లలిత కళలు అనేటివి మనకు పాఠశాల విద్యలో ప్రతి స్థాయిలో కూడా ఉండాలి. పాఠశాల విద్యలో ప్రతి స్థాయిలో ఈ లలిత కళలు అనేటటువంటి బోధనాంశం అయితే ఉండాలి. సో ఇవి మనకు సైకాలజీకి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ అండి. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.